దేవుడు మనకు చెప్పి ఉన్న మాటలను బట్టి క్షమించుటకు మనం సిద్ధపడాలి. కరణ్ సెయిన్స్ గారు ఏ రీతిగా ఒరిస్సా ప్రాంతంలో కష్టమును మరణము ఎదుర్కొన్నప్పటికీ వారి సత్యమని మనకు గొప్ప మార్గము గొప్ప బోధనలు వారి జీవిత సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. క్షమించమని కోరి ఉన్నారు. అయినప్పటికీ క్రైస్తవ సమాజం నిరంతరము క్షమిస్తూ ఉన్నది. క్షమాపణను ఆ ప్రేమను భారతీయులు అందరూ నిర్లక్ష్యముగా చూడకూడదని క్రైస్తవ సమాజం పట్ల పక్షముగా మీకందరికీ మా విన్నపములు తెలియజేస్తున్నాం. ప్రేమ, సహవాసము, సహనము కలిగి ఈ దేశంలో మనందరూ సంతోషంగా వెలగాలని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వర్తించుతూ ప్రయాసమైన ప్రతి వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రయాసమైన ప్రతి సంఘ కాపరి పొదిలి మండలంలోని ప్రతి సంఘ కాపరిని మరియు సంఘ విశ్వాసులను అభినందిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలలో ఉన్న సంఘమును క్రైస్తవ సమాజమును దీవించి ఆశీర్వదించిన దాకా వారిని చంపిన వారిని వెంటనే కనిపెట్టి శిక్షించాలని కోరుకుంటున్నాము. శిక్షించాలి, శిక్షించాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, జరగాలి, జరగాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. సమయంలో